కరెక్ట్‌గా పనిచేస్తే మీరు కూడా 10,00,000 సంపాదించొచ్చు. కొంతమంది జస్ట్ ఫ్రీ ఎయిర్ డ్రాప్‌తో అరౌండ్ 10,00,000 ఆర్ ఇంకా ఎక్కువ సంపాదించారు. అది కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్. సో, మీరు కూడా క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ ద్వారా ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హై గైస్, వెల్కమ్ టు ప్రేమ్ ఎయిర్ డ్రాప్స్. ఈరోజు మనం వీడియోలో మనీ ఎలా సంపాదించాలి ఎయిర్ డ్రాప్స్ నుంచి. అండ్ మీకు ఈ ఫస్ట్ ఏమేమి కావాలి, ప్రీ రిక్విజిట్స్ అంటాం అనమాట. సో, దాంట్లో మీకు ఏమేమి కావాలో ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అసలు మీకు ఎయిర్ డ్రాప్ అంటే బేసిక్ ఐడియా లేదు అంటే మన ప్రీవియస్ వీడియో చూడండి, మంచిగా ఉంది. అండ్ ఈ వీడియోకి మనకు సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చినారు. ఫ్రమ్ దిస్ సింగిల్ వీడియో మనకు అరౌండ్ 6 or 5 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇట్స్ ఫైన్, నడుస్తుంది. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇంకా ఎయిర్ డ్రాప్ అంటే ఏంటో కొంచెం బేసిక్ ఐడియా అయితే ఇస్తాను మీకు ఈరోజు. క్రిప్టో ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఎర్లీ యూజర్స్కి థ్యాంక్స్ చెప్పడానికి ఫ్రీ టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో మీరు బేసిక్గా ఒక ప్రాజెక్ట్లో ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్లో మీ టైం ఇన్వెస్ట్ చేసి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ద టాస్క్స్, కొన్ని టాస్క్స్ అయితే ఇస్తారనమాట. అవి మీరు చేసినందుకు మీకైతే ఎయిర్ డ్రాప్ ఇస్తారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. ఈ ఒక్క పర్సన్ ఎన్ని ప్రాజెక్ట్స్లో ఎంతెంత సంపాదించాడు అనేది లిస్ట్ వైజ్ పెట్టాడు అనమాట. ఈ మ్యాజిక్ న్యూటన్ రీసెంట్ టైమ్స్లో చాలామందికి మా లైఫ్ చేంజింగ్ ఎయిర్ డ్రాప్ అయితే ఇచ్చేసింది. ఇదైతే డాలర్స్లో ఉంది అమౌంట్. $17,340. దట్స్ లైక్ వాట్, I guess it's uh, some 15 lakhs. Loaded Lion 5,900, Kinto 4,000. సో ఇలా ఎనీషా 1,600. సో ఇలా లిస్ట్ పెట్టాడు అనమాట. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాట్లాడుకుంటా పోతే. కానీ మీకు ఖచ్చితంగా ఇలా వస్తుంది అని చెప్పి చెప్పలేం. కొంతమందికి మంచిగా వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు. అండ్ ఇట్స్ టోటలీ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. అండ్ చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. మనం నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, రైట్? మీరు కూడా ఒక ప్రాజెక్ట్ని ఎర్లీగా యూజ్ చేస్తే మీకు ఆ ఎయిర్ డ్రాప్ వాళ్ళు ఇచ్చే ప్రతి టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సైబిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది క్రిప్టోలో. దీని గురించి తెలియదు అంటే కమెంట్ చేయండి. నేను మీ సైబిల్ నుంచి ఎలా మీరు బయటపడాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో క్రియేట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనం జస్ట్ బేసిక్ ఐడియా కోసం ఆ, ఈ క్రిప్టో వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీకు ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక వాలెట్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ మెటామాస్క్ అనమాట. సో మేము దీన్ని ఎథీరియం వర్చువల్ మిషన్ అంటాం అనమాట. సో మెయిన్ ఈ వాలెట్ ఉండాలి. ఈ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు మొబైల్లో రికార్డ్ చేసి ఒక వీడియో అయితే పెడతాను, అది చూడండి. ఫస్ట్ అయితే మొబైల్లో మెటామాస్క్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక సేఫ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి, ఇది శాంపుల్ పాస్వర్డ్. అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టారనుకోండి, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది ఇక్కడ రాసి పెట్టుకోండి. దాని తర్వాత సేఫ్టీ పర్పస్ కోసం అది మళ్ళీ అడుగుతుంది, దాంట్లో ర్యాండమ్ వర్డ్స్. అది ఎంటర్ చేస్తే మీ వాలెట్ క్రియేట్ అయిపోతుంది. మీ వాలెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా మీరు వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ వాలెట్ మీరు ఖచ్చితంగా సీక్రెట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక వాలెట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్కి ఒక వాలెట్ అయితే సపరేట్గా క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో మీకు ఎయిర్ డ్రాప్ అలొకేషన్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా కొంచెం ఒక $10 $20 వర్త్ ఆఫ్ ఇథీరియం కొనేసి అది ఇథీరియం చైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెస్ట్ నెట్లో ఉన్నాను, రైట్? సో మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఇథీరియం మైన్ నెట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇది చేసిన శాంపుల్ వాలెట్. సో నథింగ్ టు వరీ. ఇక్కడ మీకు కనీసం ఒక $20 or $30 వాట్ ఎవర్, ఇప్పుడు మీకు ఏదైతే మనీ ఇస్ ఓకే ఇన్వెస్ట్ చేయగలను ఇంత మినిమల్ అమౌంట్ అనేది, మీరు ఖచ్చితంగా ఈ తీరం కొని అయితే ఇక్కడ పెట్టుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీ ప్రాజెక్ట్ అయితే దీంట్లో లిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా. మూమెంటమ్ గురించి మాట్లాడతాం. ఇది రీసెంట్గా సూయి నెట్వర్క్లో వచ్చిన ఒక ప్రాజెక్ట్. త్వరలో ఇది మేబీ 1 or 2 monthsలో లిస్ట్ కూడా అయిపోతుంది. ఎస్నెట్లో నడుస్తుంది. బేసిక్గా మెయిన్నెట్ ఉంది, కానీ ఆ, ఇది రిలీజ్ అయ్యేది ఈ టోకెన్, ఎంఎంటీ టోకెన్ అయితే ఇంకొక 1 or 2 monthsలో రిలీజ్ అవుతుంది. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇట్లాంటి లేట్ ప్రాజెక్ట్స్ కాకుండా కొన్ని ఎర్లీ డ్రాప్స్ అయితే నేను మీకు ఇస్తాను.
నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు ఎయిర్ డ్రాప్ అలొకేషన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బేసిక్గా మీకు ఎలాంటి టాస్క్స్ ఉంటాయి ఈ ఎయిర్ డ్రాప్ ఆర్ క్రిప్టోలో అంటే నేను మీకు ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫారోస్ ఉంది. ఫారోస్ అనేది ఒక ఎల్ వన్. ఎల్ వన్ అంటే ఏంది? ఎల్ వన్ అంటే వాళ్ళ టోకెన్, వాళ్ళ సొంత టోకెన్ వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళకంటూ ఒక సపరేట్ చైన్ ఉంది, రైట్? సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మీకే ఏ డ్రాప్ అలొకేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను ఎల్ 1 ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయమని. మీకు ఎల్ 2 కూడా ఎగ్జాంపుల్ ఉంది, మూమెంటం. ఈ మూమెంటం ఎందుకు ఎల్ 2 అంటే ఆల్రెడీ సుయి ఉంది. సుయి మీకు తెలియకపోయింటే అది కూడా ఒక ప్రామినెంట్ క్రిప్టో టోకెన్. సో దానిపైన ఈ మూమెంటం బిల్డ్ అయిందనమాట. ఈ మూమెంటం అనేది ఒక డెక్స్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. దీన్ని యూజ్ చేసి మీరు బేసిక్గా స్వాప్ చేసుకోవచ్చు అనమాట టోకన్స్ ఫ్రమ్ సుయి టు యూఎస్డిటి అట్లా. ఇక్కడ చూసారా, సుయి యూఎస్డిటి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 సుయి ఇక టైప్ చేస్తే మీకు ఇక 37 యూఎస్డిటి అట్లా వచ్చేస్తుంది. సో రైట్ నో కరెంట్ ప్రైస్ వచ్చేసి ఒక సుయిది 3.76. నేను ఒకప్పుడు సుయిని 50 సెంట్స్ ఆర్ 60 సెంట్స్ దగ్గర చూసాను. అప్పుడు అంత పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు $5ని కూడా టచ్ చేసేసింది. అలా ఉంటుంది క్రిప్టోలో. అండ్ నెక్స్ట్ ఎల్ 1లో మీకు ఎలాంటి టాస్క్స్ ఉంటాయి అనేది నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను కదా. ఫస్ట్ మీరు ఏదైనా ఎల్ 1లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు కావాల్సింది వాళ్ళ టోకన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారోస్ వాళ్ళది పిహెచ్ఆర్ఎస్ టోకెన్ అనేది ఉంది, రైట్? సో మీకు మీ దగ్గర బ్యాలెన్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీ అకౌంట్లో డబ్బులు లేదనుకోండి, మీరు ఎక్కడ పేమెంట్ చేయలేరు కదా. సో సేమ్ ఇట్లే ఎల్ 1లో ఈ టెస్ట్ నెట్స్లో కూడా మీకు కొన్ని టోకెన్స్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో దానికి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు ఇస్తారు, ఫాసెట్ అంటారు మేము దీన్ని. సో దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో నేను చూపిస్తా. బేసిక్ క్యాప్చా ఉంటుంది, ఇచ్చేసేసి వెరిఫై కొట్టండి. దట్స్ ఇట్. ఇక్కడ నేను ఆల్రెడీ 24 hours ముందు క్లెయిమ్ చేశా కాబట్టి ఇంకా నాకే 6 hours ఉంది నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి అని చూపిస్తుంది. ఒకవేళ టైం అయిపోయి అంటే క్లెయిమ్ ఆప్షన్ వచ్చేస్తుంది. క్లెయిమ్ చేసుకుంటే మీకు ఈ టోకన్స్ అనేది అయితే వచ్చేస్తాయి. నేను మీకు ఇంకోటి ఇది కూడా చూపిస్తాను, నా వాలెట్లో ఆ టోకన్స్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే 0.96 ఫారోస్ నా దగ్గర ఉన్నాయి. సో మీకు బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు ఏమేం టాస్క్స్ ఉంటాయని చెప్పేసి. దీంట్లో ఫస్ట్ మనకి డైలీ చెకిన్ ఉంది. డైలీ చెకిన్ కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి వాళ్ళ ఇంటర్నల్ సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాస్ట్ 4 or 5 days నుంచి రోజు నేను డైలీ చెకిన్ చేస్తున్నా. సో ఈ రోజు కూడా చేద్దాం, ఓకే? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఈ స్వాప్ అనేది ఉందన్నమాట. ఎలాంటి ఎయిర్ డ్రాప్ అయినా మెయిన్ ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఉంటుంది, అంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన ఇస్తుందని కూడా చెప్పలేము. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళైతే వాళ్ళ క్రైటీరియానే డిఫరెంట్ ఉంటుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసేది చూపిస్తాను. పిహెచ్ఆర్ఎస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వ్రాప్డ్ పిహెచ్ఆర్ఎస్లోకి చేద్దాం. సో 0.001 చేశాను నేను. సెట్ ఇలా మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలన్నమాట. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్. దాని తర్వాత లిక్విడిటీ ప్రొవైడింగ్ అని చెప్పేసి ఇంకొక టాస్క్ ఉంటుంది, ఓకే? సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చేసా ఒక దీంట్లో నేను లిక్విడిటీ యాడ్ చేశాను. సో మీకు ఈ లిక్విడిటీ నెక్స్ట్ వేరే దాంట్లో చేసి చూపిస్తా. ఫారోస్లోకి వెళ్దాం ఇప్పుడు. ఫారోస్ స్వాప్ దీంట్లోకి వెళ్తే దీంట్లో కూడా మీకు స్వాప్ ఆప్షన్ ఉంటుంది. బేసిక్గా ఈ ఎల్ 1 కాబట్టి దీంట్లో మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, దీంట్లో ఉన్న టాస్క్స్ అన్నీ ఎన్ఎఫ్టీస్ మెంట్ చేయడం అండ్ దాని తర్వాత వాళ్ళని ట్విట్టర్లో, డిస్కార్డ్లో. అందుకే చెప్పే మీకు ట్విట్టర్లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలని చెప్పేసి. ఇక్కడ చూసారా వాళ్ళకి ఎన్ని టాస్క్స్ ఇచ్చారో, అరౌండ్ 3 టాస్క్ మీకు ఈ ట్విట్టర్ పైన ఇచ్చారు. ఇంకా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా టాస్క్స్ చేస్తాయి ట్విట్టర్ పైన, ఎందుకంటే వాళ్ళు ఫాలోయర్ బేస్ పెంచుకోవడానికి ఇలా చేస్తారు బేసిక్గా. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఇట్స్ ఓకే. దాని తర్వాత మీకు సెకండ్ కావాల్సింది డిస్కార్డ్. డిస్కార్డ్లో కూడా ఒక 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 అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత గిట్ హబ్. సో గిట్ హబ్ మీకు కావాలి. ఇదైతే మీకు మనం రాసుకుందాం. ఫస్ట్ అయితే మీకు ట్విట్టర్ కావాలి, దాని తర్వాత మెటామాస్క్, దాని తర్వాత
డిస్కార్డ్ మీకు కావాలి. ఈ అన్నిట్లో మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే బాట్స్ని బాట్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు కొంతమంది ఒక 10-20 అకౌంట్స్ 100 అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇలా అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ట్విట్టర్లో కొన్ని రూల్స్ పెడతారనమాట. ఎక్స్లో మీకు మినిమం ఒక 50 ఫాలోవర్స్ అన్నా ఉండాలి, లేదంటే మీ ట్విట్టర్ ఏజ్ అనేది 1 మంత్ ఆర్ అబవ్ ఉండాలి అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇట్లాంటి రూల్స్ పెడుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఇప్పుడు ప్లాన్ చేయకున్నా ఫ్యూచర్లో ఒకవేళ ఇది చేయాలనుకున్నా ఇప్పుడైతే మీరు ఇవైతే క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిట్ హబ్ గిట్ హబ్ గిట్ హబ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. గిట్ హబ్లో కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి వీలైతే ఈ అన్ని ఈ ఎక్స్, డిస్కార్డ్, గిట్ హబ్ మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేసినా ఒకటే యూజర్ నేమ్ పెట్టడానికి ట్రై చేయండి. ఒకటే యూజర్ నేమ్ దొరకకపోతే ఇట్స్ ఇట్స్ ఓకే, మీరు ఇన్ఎవిటబుల్, అది ఇంకా మీరేం చేయలేరు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ నేమ్ ప్రేమ్ డ్రాప్స్, రైట్? సో ప్రతి అకౌంట్లో ఇదే యూజర్ నేమ్ ఉండేలాగా చూసుకోండి. ఈ ప్రతి అకౌంట్ కూడా ఒకటే ఈమెయిల్తో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. ట్విట్టర్లో ఫాలో చేయండి, డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసుకుంటే మీకు మెయిన్ టాస్క్స్ ఉన్నాయి ఇవి జాయిన్ అవ్వడానికి. అండ్ మన ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి, కొంచెం మనకి బూస్ట్గా ఉంటుంది. ఈ పర్టికులర్ ఒక టైం లైన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారోస్ వచ్చి ఒక 2-3 మంత్స్ అయింది. సో వీళ్ళు మేబీ ఇప్పుడు ఐ గెస్ స్టేజ్ 3లో ఉన్నారు, వీళ్ళు లెవెల్ 3లో ఉన్నారు, లెవెల్ 3 టెస్ట్ నెట్లో. సో మేబీ ఒక 3 or 4 మంత్స్లో వీళ్ళ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయి వీళ్ళు మెయిన్ నెట్కి రెడీగా ఉన్నప్పుడు, దాని తర్వాత మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే టీజీఈ అనౌన్స్ చేస్తారనమాట. టీజీఈ అంటే ఏంటి అంటే టోకెన్ జనరేషన్ ఈవెంట్. టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది క్రిప్టోలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. సో ఈ ఏదైతే ఈ ఎల్1స్ అన్నీ ఉన్నాయో ఈ ఎల్1స్లో మీకు మనీ వచ్చేది కూడా మ్యాక్సిమం టీజీ అప్పుడే వస్తాయి. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ డిస్కౌంట్లో అనౌన్స్మెంట్స్ అండ్ దాని తర్వాత వాళ్ళ ట్విట్టర్లో అనౌన్స్మెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. సో ఫారోస్లోకి వెళ్దాం, మీకు చూపిస్తా. ఆ, వీళ్ళకి చూసారా 500K ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు మే 16లో వచ్చారు. అండ్ ఇంకొక ఐ గెస్ 3 or 4 మంత్స్ ఖచ్చితంగా చెప్పలేము అనమాట, మార్కెట్ కండిషన్ని బట్టి కూడా ఉంటుంది. మేబీ ఇంకా డిలే కూడా అవ్వచ్చు. సో ఇట్లా అనౌన్స్మెంట్స్ పెడుతుంటారు. కొన్ని కొన్ని టాస్క్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇక్కడ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లేదంటే మనం మన మనం కూడా ఇదే అన్ని ప్రాజెక్ట్స్ గురించి మన ట్విట్టర్లో మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఎలా పోస్ట్ చేస్తామంటే ఇలా. సో మొమెంటం గురించి పోస్ట్ చేశాను నేను కొత్త వీడియో. సో మొనాడ్ చూసారా, మొనాడ్ అనేది బిగ్గెస్ట్ హైప్డ్ టెస్ట్ నెట్ అనమాట ప్రస్తుతానికి. రైట్ నౌ వీళ్ళకి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. రైట్, వీళ్ళు ఖచ్చితంగా 2025లోనే మేము టీజీ రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ పెట్టారు. సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఎక్స్లో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ దాని తర్వాత బిగ్గెస్ట్ గెలాక్సీ అనమాట. సో ఈ గెలాక్సీలో కూడా కొన్ని టాస్క్స్ అయితే ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. గెలాక్సీలో మీరు ఒకవేళ అకౌంట్ లేకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దీంట్లో ఏమంటే మీరు టాస్క్ కంప్లీట్ చేయాలంటే మీకు కొంచెం యూఎస్డిటీ అయితే ఉండాలన్నమాట. చాలా వరకు ఇప్పుడైతే, ఇంతకుముందు ఫ్రీ ఉంటుంది కానీ ఇప్పుడైతే మొత్తం అన్నీ మనీ అయిపోయాయి అనమాట. కానీ చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే మీకు కావాల్సి వస్తుంది దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్లోకి పోదాం. ఓకే, సో వీళ్ళు రీకాల్ వాళ్ళు ఏమంటే ఇట్లాంటి టాస్క్ ఇస్తారనమాట. చూపిస్తాను నేను మీకు ఎగ్జాంపుల్. ఇక్కడ చూసారా, పార్టిసిపేటెడ్ ఇన్ అట్లీస్ట్ వన్ క్వెస్ట్ అండర్ రీకాల్ ల్యాబ్స్, విజిట్ ద రీకాల్ కమ్యూనిటీ ఆన్ ఎక్స్ అండ్ జైన్. సో ఇది మీరు క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం వాలెట్ కనెక్ట్ చేయాలి. మీకు ఇంకా వేరే టాస్క్ చూపిస్తాను. ఇట్లాంటి టాస్క్స్ ఏవైనా ఉండొచ్చు అనమాట. అది కంపెనీ పైన బేస్డ్ అయి ఉంటాయి, మనం ఏం చేయలేం దాంట్లో. సో ఇట్లా ఇది బేసిక్గా మీరు గెలాక్సీ అయినా సరే ఏదైనా సరే ఎర్లీగా వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ ల్యాబ్స్కి ఆల్రెడీ మంచి ఫాలోవర్స్ ఉన్నారు, 61K ఫాలోవర్స్ ఉన్నారు, రైట్? సో ఇలాంటివి మీరు లేట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు లాస్ట్లో ఉంటారు కదా, మీకు అలొకేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఎర్లీగా పోస్ట్ చేస్తాం, సో దట్
మీకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా లీడర్ బోర్డ్లో కూడా ఫస్ట్ ఉంటారనమాట ఫస్ట్ చేస్తే, రైట్? ఇక్కడ చూసారా, డిస్కార్డ్లో రోల్ అడుగుతున్నారు. టచ్డ్ గ్రాస్ రోల్ ఉంటే మీకు ఇది కంప్లీట్ అవుతుంది, 250 పాయింట్స్ వస్తాయి. సో ఇలా వేరియస్ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, కొన్ని అయితే ఎండ్ అయిపోయినాయి ఆల్రెడీ టాస్క్స్. సో ఇవన్నీ ఏమంటే ఎర్లీగా జాయిన్ అయ్యే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది దీనివల్ల. చూసారా ఎన్ని టాస్క్స్ ఇచ్చారు వీళ్ళు, రైట్? ఇట్లాంటి టాస్క్ కూడా ఉంటాయి. క్విజ్ అడుగుతారు, చూడండి, క్విజ్ టు ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ప్రాజెక్ట్ గురించి. అవి మనం ఆన్సర్ చేయాలి, అప్పుడు మీకు ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మనం పోస్ట్ చేసేదానికైతే మనం ఇట్లాంటి ఒకవేళ క్విజ్ ఉంటే ఆ క్విజ్ ఎలా ఆన్సర్ చేయాలి, ఏం ఆన్సర్స్ అనేది కూడా మనం క్లియర్గా ఇస్తాం. మొత్తం అని ట్విట్టర్లో ఇస్తాం, అండ్ యూట్యూబ్లో ఒకవేళ ఆ ప్రాజెక్ట్ గురించి వీడియో చేస్తే ఆ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్లో కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. దాని తర్వాత బిగినర్స్ ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, అండ్ ఆల్సో మీరు ఒక సేఫ్టీ టిప్స్ అని కూడా అనుకోవచ్చు, ఇంపార్టెంట్ కాషన్ అని కూడా అనుకోవచ్చు. మీరు ఏదైతే నేను మీకు ఒక వీడియో పెట్టాను కదా, మెటామాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి, అక్కడ 12 వర్డ్స్ది ఒక ఫ్రేజ్ వచ్చింది, రైట్? ఆ ఫ్రేజ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది ఆ సీక్రెట్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత వాలెట్ లోపల ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. ఆ ప్రైవేట్ కీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవ్వరికి ఏదైతే షేర్ చేయకూడదు అనమాట. ఇంకా దాని తర్వాత మన ఈ క్రిప్టో ఎకోసిస్టంలో స్కామ్స్ అయితే చాలా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారోస్ ఉంది. వీడి ఒక కొంతమంది ఏం చేస్తారంటే, ఫార్ ఫారోస్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారు, ఇంకొక ఎస్ యాడ్ చేస్తారు. ఇంకొక ఎస్ యాడ్ చేసి ఒక ఫేక్ వెబ్సైట్ సేమ్ దీనిలాగే ఉంటుంది, అది క్రియేట్ చేసి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో మీ మెటామాస్క్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అది తీసుకోవడానికి, అది హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఖచ్చితంగా వెబ్సైట్స్ అనేది, ఎలాంటి వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి మీ వాలెట్ని కనెక్ట్ చేసినా ఫస్ట్ మీరు వెబ్సైట్ వెరిఫై చేసుకోండి. లేదు అంటే అఫీషియల్ సోర్సెస్ నుంచే మీరు ఈ లింక్ ఓపెన్ చేయండి. అఫీషియల్ సోర్సెస్ అంటే మనం కూడా కరెక్ట్ లింక్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ పెట్టా, MMT.finance లిక్విడిటీ, ఇక్కడ చూసారా, MMT.finance. సో ఇలా మీకు కరెక్ట్ లింక్స్ అయితే మన దాంట్లో కూడా దొరుకుతాయి. లేదు అంటే మీరు వాళ్ళ పేజ్లోకి పోయేసైనా మొమెంటంలో చూసారంటే ఇక్కడ వాళ్ళు అఫీషియల్ లింక్ ఇచ్చారు కదా, సో ఇక్కడ నుంచి కూడా మీరు వాళ్ళ టెస్ట్నెట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫారస్ ఇక్కడ చూస్తే వాళ్ళ లింక్స్ అన్నీ దీంట్లో పెట్టారు. దీంట్లోకి వెళ్ళిపోయి మీరు మెయిన్ ఏదైతే మీరు లింక్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీరు లింక్ యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి లోడ్ అవ్వట్లేదు, దట్స్ ఫైన్. మీకు బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఇలా క్రిప్టో అడ్రాస్ ద్వారా ఈజీగా సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేయొచ్చు. మళ్ళీ నేను అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి ఎయిర్ డ్రాప్స్ అండ్ స్టెప్ బై స్టెప్ గైడ్స్ షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.